హలో అండి. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? నాది ఇది థర్డ్ వీడియో అండి. పెద్ద వీడియో అంటే 5 మినిట్స్ వీడియో. ఇది థర్డ్ వీడియో అనమాట. షార్ట్ వీడియోలు చూస్తున్నారా లేదా? చూడకుంటే తప్పకుండా నా వీడియోలన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఓకేనండి. నేను ఇవాళ మంచి టేస్టీగా అంటే పాతకాలపు మటన్ కర్రీ చూపిస్తున్నానండి. దొండకాయ మటన్ కర్రీ. ఇదండి హాఫ్ కేజీ మటన్ అనమాట. మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలా. ఇదండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ పెద్ద పెద్ద కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో కుక్కర్లో మటన్ వేసేసుకోవాలా. మంచి క్లీన్ కడిగినాక మటన్ వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇట్లా పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. దాంట్లో మనం కొద్దిగా పసుపు, ఇదండి పసుపు కొంచెం వేయాలండి. మళ్ళీ కూరలో మళ్ళీ అన్నీ నేను మళ్ళీ తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇదండి కొంచెం అంతా అంటే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొద్దిగా కారం అండి, కొంచెమే కారం, సగం స్పూన్ కంటే తక్కువనే కారం వేసినాను చూసారా. తర్వాత ఉప్పు కొద్దిగా హాఫ్ స్పూన్ ఉప్పు అంతండి. ఇవంతా వేసేసినాక దీంట్లో మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇదండి కుక్కర్ మూత. అంటే నేను హాఫ్ గ్లాస్ వాటర్ అంటే చిన్న కప్పు మెజర్మెంట్ వచ్చిందనమాట. ఆ కప్పు అంటే సగం గ్లాసు నీళ్ళు పోసినాను అనమాట. అంతే అండి. కుక్కర్ పెట్టేసుకోవాలా. నా కుక్కర్ అయితే దీంట్లో ఒక 4 విజిల్లకి మటన్ ఉడుకుతుంది అనమాట. మీ కుక్కర్లో ఎన్ని విజిల్కి ఉడుకుతుందో అన్ని విజిల్ పెట్టుకోండి. ఓకేనా అండి. ఇదండి ఇది హాఫ్ కేజీ మటన్కి పావు కిలో దొండకాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ. చూసారు కదా. ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదండి సింపుల్గా. ఇది మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చేస్తుండే అనమాట ఈ కూర. మళ్ళీ ఇప్పుడు మీకోసం నేను చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఈ విధంగా చేస్తే. మీరు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా అవుతుందండి. చూసారా వెజిటేబుల్స్ అంటే ఈ దొండకాయ ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మటన్ ఉడికిపోయిందండి. మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది. కొన్ని వాటర్ ఉన్నాయి అడుగులు అంతే. మొత్తం మంచిగా మటన్ అయితే ఉడికిపోయిందండి. ఈ దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను, టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, 4-5 లవంగాలు, ఒక పట్ట. చూసారా పట్ట, చిన్న పట్ట వేసినాను. ఇదండి ఆ పట్ట ఫ్రై అవన్నీ గరం మసాలా ఫ్రై కాగానే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా లైట్గా అంటే ఉల్లిగడ్డలు మంచి ట్రాన్స్పరెంట్గా లైట్ పింక్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ. మీరు ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదండి. నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకేనా అండి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను, పసుపు వేసినాను. పసుపు ఉడికేటప్పుడు వేసినాను కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడు సగం స్పూన్ వేసినాను. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అంతా ఫుల్ వేసినాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట అండి. చూసిరా. లైక్ కొట్టిరండి నా వీడియోకి. లైక్ కొట్టకుంటే ప్లీజ్ అండి లైక్ కొట్టండి. నాకు సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్కి. ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుంటే ప్లీజ్ అండి అందరికీ చెప్పండి. ఓకేనా అండి. ఇదండి మటన్ ఉడికిన మటన్ ఆ వాటర్తో సహా మటన్ కూడా వేసేసుకొని ధనియాల పొడి, కారం వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కారం మీకు తగినంత చూసుకొని వేసుకోండి. నేను అప్పుడు సగం వేసినాను, మళ్ళీ అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువనే వేసినాను అనమాట కారము. ఇదండి కొంచెము మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలండి. తర్వాత దొండకాయలు వేసేసుకోవాలి. చూసారా. దొండకాయలు వేసేసుకొని కలిపేసుకొని ఇదండి దగ్గరికి మగ్గుతుంది కదండి, మంచి దగ్గరకు అవుతుంది. ఇదండి టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా వేసుకున్నాక దీంట్లో మళ్ళీ ఒక సగం గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయ కొంచెం మటన్, టమాటా అవన్నీ కొంచెం గుజ్జుగా కావాలి కదండి మంచిగా. ఇదండి ఈ విధంగా సగం గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా అవుతుంది కూర. ఇదండి గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. చూడండి గరం మసాలా, కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలండి. చూసిండ్రా చిక్కగా మంచిగా గ్రేవీ అయితే చాలా బాగా అయిందండి. దాంట్లో టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. మీరు రైస్ తోటి అయితే వేడి వేడి రైస్ తోటి రోటీతోటైనా ఎంజాయ్ చేయొచ్చు.
ఇదండి కొత్తిమీర పుదీనా వేసుకున్నాను, నిమ్మకాయ వేసుకున్నాను. ఇది కొంచెం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు, అంటే 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అంతే అండి, దొండకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. పాతకాలం మా నానమ్మల కాలంది కర్రీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనండి. ఒక్కసారన్నా ట్రై చేయండి, నాకు కామెంట్లో పెట్టండి. మేము కూడా వండుకున్నామండి అని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు కూడా సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా సంతోషం అండి. ప్లీజ్ అండి. ఏదోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి చూసిర్రా ఎంత టెంప్టింగ్ ఉందో కర్రీ మాత్రం.